పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. హబక్కుకు 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలో ఒక తగ్గింపు ఉంది. ఈ మాటలో దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మాటలో దేవుడు ఆదరిస్తాడు అని కూడా తెలుస్తోంది. దేవునికి స్తోత్రం. అవును దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనము తగ్గించుకొని ఆయన దయను ఆయన కృపను కోరుకుంటే ఆయన తప్పక తన వాత్సల్యాన్ని మన మీద చూపిస్తాడు. దేవుడు కొన్నిసార్లు కోపిస్తాడు, కానీ ఆయన కోపం శాశ్వతమైనది కాదు. ఆయన ఒక్క నిమిషం మాత్రమే కోపిస్తాడు, కానీ ఎల్లప్పుడూ కోపించువాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ దయ చూపించువాడు. దేవునికి మహిమ కలుగునుగాక.